హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెల్చి యానిమే. అండ్ మీరు వచ్చింది కరెక్ట్ ప్లేస్కి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నా ఛానల్ నేమ్ వచ్చేసరికి యానిమే గైడ్. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ నేను కూడా టెల్చి బ్రో లాగే ఒక యానిమే ట్యూబర్. ఈ వీడియో మొత్తాన్ని చూడండి. అండ్ ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, మీరు thumbnailలో చూసినట్టు మనందరికీ తెలుసు సోలో లెవెలింగ్లో జిన్వుకి పవర్స్ అనేవి సిస్టమ్ నుంచి వస్తున్నాయి. అయితే యాక్చువల్గా జిన్వుకి ఈ సిస్టమ్ ఎందుకు వచ్చింది, అండ్ దీని వెనకాల అసలు ఎవరున్నారు, అండ్ అలాగే ఎందుకు జిన్వుని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు, ఈ విషయం చాలామందికి తెలియదు. అసలు ఎందుకు జిన్వుని సెలెక్ట్ చేసుకున్నారు అనేది. అందుకే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాము. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఈ వీడియో మొత్తం స్పాయిలర్స్ ఉంటాయి. సో సోలో లెవెలింగ్ యొక్క ట్రాన్స్పరెంట్ వ్యూని ఈ వీడియోలో చూడబోతున్నాం. అంటే సోలో లెవెలింగ్ని మనం ఈరోజు ఎక్స్పోజ్ చేయబోతున్నాం. అసలు సోలో లెవెలింగ్లో ఏం జరుగుతుంది అని. సో వీడియోని ఎవరైనా స్పాయిలర్స్ లేకుండా చూడాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు కాదు. సో దయచేసి మీరు ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి వేరే వీడియోస్ని చూసుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ వీడియోని నేను కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం వీడియోని నేను ఒకేసారి చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉంటే మీకు క్లియర్గా అర్థం కాదు. సో అందుకే కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క టాపిక్ని స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ వెళ్దాం. అసలు జిన్వుకి ఈ సిస్టమ్ అనేది ఎలా వచ్చింది, అండ్ ఆ సిస్టమ్ అసలు ఎలా వర్క్ అవుతుంది, అసలు దీని వెనకాల ఎవరున్నారు, అండ్ అలాగే ఎందుకు జిన్వుని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. సీజన్ 1 స్టార్టింగ్లోనే మనకి జిన్వుకి అసలు సిస్టమ్ ఎలా వచ్చిందో చూపిస్తారు. అయితే మనందరికీ తెలిసినట్టు జిన్వు స్టార్టింగ్లో వీకెస్ట్ ఈ ర్యాంక్ హంటర్, ప్రపంచంలోనే వీకెస్ట్ ఈ ర్యాంక్ హంటర్. మనోడు ఈ ర్యాంక్ హంటర్ అనే స్టేజ్ నుంచి ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడో మనందరికీ తెలిసిందే. అండ్ అప్పుడు మనోడు ఒక గ్రూప్తో డబుల్ డంజన్లోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మన టీమ్ని ఓవర్ పవర్ చేసిన కొన్ని మాన్స్టర్స్ అయితే ఉంటాయి. అక్కడ చాలా డిఫరెంట్ స్టాచ్యూస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు మన వాళ్ళు టీం మొత్తం కలిసి అటాక్ చేసినా సరే ఆ స్టాచ్యూస్లో ఒక్క దాన్ని కూడా డిఫీట్ చేసే పవర్ అయితే లేదు. జిన్వుతో పాటు వెళ్ళిన స్ట్రైక్ స్క్వాడ్లో చాలామంది అక్కడే చనిపోతారు. జిన్వు కూడా చనిపోయే టైంలో తన ముందరకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది, అండ్ అదే సిస్టమ్ అన్నమాట. దానివల్ల జిన్వు ఆ డబుల్ డంజన్ నుంచి తప్పించుకుంటాడు. సిస్టమ్ జిన్వుకి చాలా ఆఫర్స్ ఇస్తుంది అండ్ చాలా ఎబిలిటీస్ కూడా ఇస్తుంది. అండ్ జిన్వుకి లెవెల్ అప్ అవ్వడానికి, స్టాట్స్ పెంచుకోవడానికి కొన్ని క్వెస్ట్స్ అయితే ఇస్తుంది. ఇచ్చిన క్వెస్ట్లన్నీ కంప్లీట్ చేస్తూ ఉంటే జిన్వు చాలా స్ట్రాంగ్గా మారుతూ ఉంటాడు. సిస్టమ్ ఎలాంటి ట్రైనర్ లేకుండా తను సోలోగా డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే తన యొక్క పవర్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ప్రపంచంలో ఉన్న అందరికన్నా స్ట్రాంగ్గా మారడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ మిస్టీరియస్ సిస్టమ్ని మనం ఒక గేమ్ లాగా కూడా చూసుకోవచ్చు. అసలు జిన్వు సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, అసలు యాక్చువల్గా అయితే జిన్వు సిస్టమ్ నార్మల్గా ఒక గేమ్ యొక్క ఇంటర్ఫేస్ లాగా ఉంటుంది. అండ్ దాని తర్వాత లెవెలింగ్ అప్, ఇంకా క్వెస్ట్ కానీ, మిషన్స్ కానీ, లేదా స్కిల్స్ని అక్వైర్ చేసుకోవడం కానీ ఇవన్నీ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెలింగ్ అప్ గురించి మాట్లాడుకుంటే, జిన్వుకి తన స్ట్రెంగ్త్ని, ఎజిలిటీ, ఇంటెలిజెన్స్ అండ్ ఇలాగ తన స్టాట్స్ని పెంచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫిజికల్గా అండ్ మ్యాజికల్గా కూడా జిన్వుకి చాలా పవర్స్ వస్తాయి. అండ్ స్ట్రెంగ్త్ అనేది మన ఊహలకి కూడా అందనంత పవర్ వస్తుంది. ఇంకా అందులో ఇచ్చే మిషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఒక మిషన్ ఇస్తే దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత సిస్టమ్ జిన్వుకి ఏదో ఒక రివార్డ్ ఇస్తుంది. లైక్ న్యూ స్కిల్ కానీ, లేదా స్టాట్స్ కానీ, లేదా కొత్త ఐటమ్స్ కానీ అలాగా. ఇంకా ఈ సిస్టమ్ వల్ల జిన్వుకి కొత్త కొత్త స్కిల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా తను మిషన్స్ని కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండగా అండ్ డెవలప్ అవుతూ ఉంటే తనకి ఇంకా ఎక్కువ స్కిల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సిస్టమ్ యొక్క మెయిన్ ఎబిలిటీ, దీనివల్లే సోలో లెవెలింగ్ యానిమే ఇంత పాపులర్ అయింది. అండ్ జిన్వు ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఇదే రీజన్, షాడో సోల్జర్స్ని క్రియేట్ చేయడం. జిన్వు ఎవరిని తను డిఫీట్ చేసినా సరే వాళ్ళని అరైజ్ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తూ వాళ్ళని షాడో సోల్జర్స్గా మార్చుకోవచ్చు. వాళ్ళు జిన్వుతో పాటు వర్క్ చేస్తారు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళని యూజ్ చేసుకుని జిన్వు డంజన్ రైడ్స్ని కూడా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అబిలిటీస్ యూజ్ చేసుకొని జిన్వు ఓల్డ్లోనే స్ట్రాంగెస్ట్ హంటర్ అవుతాడు. మీరు ఒకవేళ వేరే హంటర్స్ గురించి మాట్లాడుకుంటే, ఒక్కొక్క హంటర్కి ఒక్కొక్క ఎబిలిటీ మాత్రమే ఉంటుంది. ఆ హంటర్స్లో ఉండే ప్రతి ఎబిలిటీ కూడా మన జిన్వులో అయితే ఉంటుంది. ఫైనల్గా వీడియో ఒక మెయిన్ టాపిక్ అయితే వచ్చేసాం. అసలు సిస్టమ్ని ఎందుకు క్రియేట్ చేశారు, అండ్ అసలు దాని వెనకాల ఎవరున్నారు, అండ్ ఇదే అందరికీ తెలియాల్సిన టాపిక్ కూడా. సో ఫస్ట్ ఎపిసోడ్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, అంటే సీజన్ 1 యొక్క ఫస్ట్ ఎపిసోడ్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, జిన్వు ఒక స్ట్రైక్ స్క్వాడ్తో కలిసి డబుల్ డంజన్ లోపలికి వెళ్తాడు. ఇందాక చెప్పినట్టుగా అక్కడ చాలా స్టాచ్యూస్ అయితే ఉంటాయి. అండ్ ఆ స్టాచ్యూస్లో ఒక స్టాచ్యూ అయితే ఆర్కిటెక్ట్ అనమాట. సో ఒక స్టాచ్యూ స్లేట్ పట్టుకొని అయితే ఉంటుంది, దాన్ని ఆర్కిటెక్ట్ అంటారు. సో ఈ సిస్టమ్ని క్రియేట్ చేసింది అయితే ఆ ఆర్కిటెక్టే. ఆర్కిటెక్ట్ షాడో మోనార్క్ కోసం అయితే సిస్టమ్ని క్రియేట్ చేస్తాడు. అందరూ అనుకోవచ్చు షాడో మోనార్క్ జిన్వు అని,
బట్ యాక్చువల్ షాడో మోనార్క్ అయితే జిన్వూ కాదు. హిస్టరీలో ఎగ్జిస్ట్ అయిన క్యారెక్టర్స్లో షాడో మోనార్క్ ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ తన నేమ్ వచ్చేసరికి యాష్బార్న్. మాన్వా చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఐడియా ఉంటుంది. సోలో లెవెలింగ్ వరల్డ్లో గాడ్ని అబ్సల్యూట్ బీయింగ్ అంటారు. అయితే ఈ అబ్సల్యూట్ బీయింగ్ డార్క్నెస్ని అండ్ అలాగే బ్రైట్నెస్ని స్ప్లిట్ చేయడానికి అండ్ తన ఎంటర్టైన్మెంట్ కోసం ఈవిల్ సైడ్ మోనార్క్స్ని అండ్ అలాగే ప్రొటెక్ట్ చేయడానికి రూలర్స్ అనే వాళ్ళని క్రియేట్ చేస్తాడు. అయితే వీళ్ళ మధ్య ఎప్పుడు కూడా ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి హీరో వర్సెస్ విలన్ ఎలాగ జరుగుతుందో వీళ్ళ మధ్య కూడా ఫైట్స్ అలాగే జరుగుతూ ఉంటాయి. అండ్ తన ఎంటర్టైన్మెంట్ కోసం అయితే అబ్సల్యూట్ బీయింగ్ ఇది క్రియేట్ చేసుకుంటాడు. రూలర్స్లో అండ్ అలాగే మోనార్క్స్లో స్ట్రాంగెస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది మన షాడో మోనార్క్ అయినా యాష్బార్న్. అటువైపు రూలర్స్ అయినా ఇటువైపు మోనార్క్స్ అయినా యాష్బార్న్ యొక్క పవర్ని చూసి భయపడేవారు. ఎందుకంటే తన పవర్ అలా ఉంది. మరి ఇక్కడ రూలర్స్ కానీ లేదా అటువైపు మోనార్క్స్ అయినా సరే ఎవరూ కూడా యాష్బార్న్ని ఓడించలేరు. అబ్సల్యూట్ బీయింగ్ మోనార్క్స్ని అండ్ అలాగే రూలర్స్ని జస్ట్ తన ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేసుకుంటాడు. అలాగే వరల్డ్లో ఈవిల్నెస్ అండ్ అలాగే బ్రైట్నెస్ కూడా వస్తుంది. సో ఇందాక చెప్పినట్టుగా వీళ్ళ మధ్య ఫైట్స్ అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. నార్మల్గా మోనార్క్స్ అందరికీ కూడా షాడో మోనార్క్ మీద చాలా జెలస్ ఫీల్ ఉండేది అండ్ అలాగే చాలా భయం కూడా ఉండేది అనుకోండి. సో ఆ భయం వల్ల అండ్ జెలస్ ఫీల్ వల్ల మోనార్క్స్ అందరూ కూడా కలిసి షాడో మోనార్క్ని బిట్రే చేస్తారు. అంటే ఇలా రూలర్స్కి అండ్ అలాగే మోనార్క్స్కి జరిగే ఒక ఫైట్లో షాడో మోనార్క్ని బిట్రే చేసి తన ఆర్మీతో ఫైట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో షాడో మోనార్క్ అయిన యాష్బార్న్ భారాన్ని చంపేస్తాడు కూడా. అండ్ అలాగే ఈ ప్రాసెస్లో యాష్బార్న్ షాడో ఆర్మీలో కొంత పర్సెంట్ని కోల్పోతాడు. అండ్ ఇదే మూమెంట్లో అబ్సల్యూట్ బీయింగ్ని రూలర్స్ చంపేసి ఉంటారు. అండ్ ఇంకా యాష్బార్న్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇటువైపు చూస్తే వీళ్ళు బిట్రే చేశారు అండ్ అటువైపు చూస్తే అబ్సల్యూట్ బీయింగ్ని చంపేశారు. ఇంకా మనోడు మోనార్క్స్ బిట్రే చేసింది తట్టుకోలేక అండ్ అబ్సల్యూట్ బీయింగ్ని చంపేసింది తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఇంకా హైడింగ్లోకి వెళ్ళిపోతాడు. అలా హైడింగ్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆర్కిటెక్ట్ హెల్ప్ తీసుకొని ఆర్కిటెక్ట్ షాడో మోనార్క్ పవర్స్ని వేరే వాళ్ళలోకి పంపించడానికి ఇలా ఒక సిస్టమ్ లాగా క్రియేట్ చేస్తాడు. అయితే సిస్టమ్ని కింద క్రియేట్ చేసుకున్నారు, అన్నీ ఒకే పవర్స్ ఒకేసారి పంపించవచ్చు కదా అంటే ఏదైనా బాడీలోకి యాష్బార్న్ యొక్క పవర్స్ పంపిస్తే ఆ బాడీ అప్పుడే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే యాష్బార్న్ యొక్క పవర్స్ అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు ఆ పవర్స్ని తట్టుకునే బాడీ రావాలంటే కష్టం అనమాట. సో అందుకే స్టెప్ బై స్టెప్ ఒక సిస్టమ్ లాగా క్రియేట్ చేసుకొని ఒక గేమ్ లాగా క్రియేట్ చేసుకొని ఒక బాడీలోకి స్టెప్ బై స్టెప్ అలా పవర్ని పంపిస్తూ ఉంటారు. అలా షాడో మోనార్క్ యాష్బార్న్ యొక్క పవర్స్ అయితే ఆర్కిటెక్ట్ అండ్ అలాగే షాడో మోనార్క్ జిన్వూని చూస్ చేసుకొని తనలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇంత కష్టపడి మేము వీడియోస్ చేస్తున్నామంటే మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. సో అందుకే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలాగే టెల్చి యానిమే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే నా ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, కొంచెం కనుకరించండి. అండ్ ఆ టైంలో స్ట్రైక్ స్వాట్ కన్నా జిన్వూ కొంచెం తెలివిగా ఆలోచిస్తాడు. అండ్ జిన్వూకి లాస్ట్ వరకు ఫైట్ చేసే డిటర్మినేషన్ ఉంది అండ్ వేరే వాళ్ళని కాపాడగలిగే ఒక హార్ట్ కూడా ఉంది. సో ఇందాక చెప్పినట్టుగా జిన్వూలోకి ఆ పవర్స్ అన్ని ఒకేసారి వాళ్ళు పంపించేసి ఉంటే జిన్వూ ఎప్పుడో చనిపోయేవాడు. అండ్ అలాగే జిన్వూలో అసలు పవర్స్ లేవు, తను వీకెస్ట్ ఈరాక్ హంటర్ కాబట్టి తనలో ఆ పవర్స్ అనేవి స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ వెళ్ళడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది. జిన్వూని చూశాక షాడో మోనార్క్ కూడా జిన్వూకి పవర్స్ ఇవ్వడం కరెక్ట్ అని అనిపిస్తుంది. అండ్ అందుకే షాడో మోనార్క్ జిన్వూకి పవర్స్ ఇచ్చేస్తాడు. జిన్వూని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. సో వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ వీడియో నచ్చింది అండ్ అలాగే అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో ఒకవేళ నచ్చినా లేదా అర్థమైనా సరే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ నా ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని మంచి కంటెంట్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాము. అండ్ యానిమే కమ్యూనిటీలో మేము ఎప్పటికైనా సరే యానిమే వీడియోసే చేస్తాము. సో డెఫినెట్గా మీ సపోర్ట్ అయితే కావాలి. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంటే నెక్స్ట్ టైం కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.